ఆయుర్వేదంలో ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే రాంగ్ పొజిషన్ వల్ల ఫస్ట్ అసలు సర్వికల్ స్పాండిలైటిస్ అంటే ఏంటంటే నెక్ దగ్గర కొన్ని క్యాప్సూల్స్ ఉంటాయి. ఆ క్యాప్సూల్స్ మధ్యకి ఇన్ఫ్లమేషన్ లాగా వచ్చేస్తుంది. ఇది జనరల్గా ఒక టాపిక్. కానీ ఎందుకు వస్తుంది అంటే రాంగ్ పోస్చర్ వల్ల. అలానే కొంతమంది కండిషన్కి ఏంటంటే ఎక్కువ ట్రావెలింగ్ ఉండడం వల్ల నెక్ దగ్గర ఉన్న నరాలన్నీ కంప్రెస్ అవుతుంటాయి, బ్యాక్ దగ్గర ఉన్న నరాలు కంప్రెస్ అవుతుంటాయి. దాన్ని ఇండెంటేషన్ అని అంటారు మెడికల్ టర్మినాలజీలో. అంటే కంప్రెస్ అంటే పూసలన్నీ ఇలా కంప్రెస్ అవుతున్నాయి. సో దీంట్లో ఆయుర్వేదం ఏం చేస్తుందంటే ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే గ్రీవవస్తి లాగా అలా చేయడం, మన్యవస్తి లాగా చేయడము, లేదా అంటే ధార చేయడం వల్ల అవుతుంది. ఇవన్నీ ట్రీట్మెంట్స్ చేసేటప్పుడు డిఫరెంట్ ఆయిల్స్ ఉంటాయి, డిఫరెంట్ మెథడ్లో చేయాలి. బేసింగ్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్ అండ్ బేసింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద కండిషన్ ఆఫ్ ద డిసీజ్ కూడా. అంటే ఒక సీజన్లో ఒక రకంగా ఒక ట్రీట్మెంట్ ఉంటే ఒక సీజన్లో ఒక రకంగా అలాగే కొన్ని ఎక్సర్సైజెస్ కూడా ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ లైఫ్ లాంగ్ ప్రొలాంగ్ అయ్యే కండిషన్స్ అనమాట. దీనికి పర్మనెంట్ క్యూర్ అనేది ఉండదు. అండ్ డెఫినెట్గా దీనికి ఎలా ఉంటుందంటే 100% ఫ్రీక్వెన్సీ పెయిన్ రిలీఫ్ అనేది మా దగ్గర తగ్గుతుంది. మా ఆరోగ్యవర్ధిని ఆయుర్వేదిక్ క్లినిక్లో పెయిన్ ఫ్రీక్వెన్సీ 9 or 8 నుండి వచ్చారు అంటే పెయిన్ స్కేల్ అంటే విపరీతమైన పెయిన్, మెడ కూడా తిప్పలేకపోతున్నాను, అన్బేరబుల్గా ఉంది, అంత స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళకు కూడా 6-4 స్కేల్స్ వరకు అంటే దాదాపు స్టిఫ్నెస్ తగ్గిపోయేలాగా, రిలీఫ్ వచ్చేలాగా బెస్ట్ ట్రీట్మెంట్స్తో పాటు ఇంటర్నల్ మెడికేషన్స్తో విత్ రూట్ కాజ్ కనుక్కొని మేము ట్రీట్మెంట్స్ ఇస్తాం ఇక్కడ. అందుకని మా క్లినిక్లో దీనికి ఒక బెస్ట్ ట్రీట్మెంట్ అని మేము ఇస్తున్నాం.